రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. మంగళగిరిలో నేడు 4వ రోజు మంత్రి లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించనున్నారు. రత్నాల చెరువు ప్రాంతానికి చెందిన 528 మందికి, ఎర్రబాలానికి చెందిన 26 మందికి శాశ్వత ఇంటి పట్టాల్ని మంత్రి అందించనున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి, వెలిగండ్ల మండలాల్లో సుమారు 5 కోట్ల వ్యయంతో అభివృద్ది పనులకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి భూమి పూజ చేశారు. కేజీబీవీలో జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మానసిక దివ్యాంగులకు మంత్రి టీజీ భరత్ చక్రాల కుర్చీలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, కలెక్టర్ రంజీష్ బాషా పాల్గొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో 2025-26 వార్షిక బడ్జెట్ 1534 కోట్ల రూపాయల అంచనాలతో ఆమోదించారు. ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా అధ్యక్షతన బడ్జెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. బడ్జెట్ అంచనాలపై సమావేశంలో చర్చించి మెజారిటీ సభ్యుల అభిప్రాయంతో బడ్జెట్ను ఆమోదించారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రంగాను సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టు చేసేందుకు అనుమతించాలంటూ పట్టమట పోలీసులు దాఖలు చేసిన పీటీ వారెంట్ను విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు అనుమతించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అతన్ని అరెస్టు చేశారు. నేడు రంగాను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ నజీమున్ నిషాపై ఈ నెల 23న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ 24 మంది కౌన్సిలర్లు ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. కర్నూలు డీఈఓ కార్యాలయంలో ఉద్యోగినిపై లైంగిక వేధింపుల ఘటనపై విచారణ ముగిసింది. విచారణా కమిటీ బాధితురాలితో పాటు కార్యాలయ సిబ్బందిని వేర్వేరుగా విచారించింది. నివేదికను ప్రభుత్వానికి పంపనుంది. విశాఖ జ్ఞానాపురం జీవీఎంసీ కార్యాలయంలో 20,000 లంచం తీసుకుంటూ డేటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్, అవుట్సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణలు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మరణ ధృవీకరణ మంజూరు చేసేందుకు లంచం తీసుకుంటూ వీరు పట్టుబడ్డారు. ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న 2 యువకుల్ని కాకినాడ జిల్లా కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై నగదు కోసం చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. నంద్యాలలో ఘోర ప్రమాదం తప్పింది. నందికొట్కూరు నుంచి మిడుతూరు వైపు వెళుతున్న కారు ఇంజిన్లో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులోని ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవిలో శ్రీ అభయాంజనేయ స్వామి నూతన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో గంగపూజ, అభిషేకం అనంతరం అశేష భక్తజనం నడుమ రథోత్సవం ఘనంగా సాగింది.